రాష్ట్రంలో విద్యుత్ వాహనాలను భారీ ఎత్తున ప్రోత్సహించేందుకు ఏపీ ప్రభుత్వం నడుం బిగించింది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో సీఎం ఈ డ్రైవ్ పథకం కింద విద్యుత్ బైకులు, ఆటోలు, కార్లు, బస్సుల కోసం 4018 ఛార్జింగ్ కేంద్రాలు అందుబాటులోకి తెచ్చేందుకు 385.57 కోట్ల రూపాయలతో ప్రాజెక్టును రూపొందించింది. దీనికోసం ఈపీడీసీఎల్ పరిధిలో 628, సిపిడిసిఎల్ పరిధిలో 165, ఎస్పీడీసీఎల్ పరిధిలో 209 లొకేషన్లను గుర్తించింది. ప్రధాన పట్టణాలు, జాతీయ రహదారులకు అనుసంధానంగా ఉన్న ప్రాంతాలను ఛార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయ బాధ్యతలను నెట్క్యాప్ నిర్వహిస్తుంది. ఈవీ పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్ల మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయడంలో డిస్కంలు ఏజెన్సీలుగా వ్యవహరిస్తాయి. డిస్కంలు ఈవీ ఛార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తే వాటిని ఛార్జ్ పాయింట్ ఆపరేటర్ల ద్వారా నిర్వహిస్తారు. సిపిఓలు ఛార్జింగ్ సేవలు వినియోగించుకున్న వారి నుంచి యూనిట్కు 15 రూపాయల చొప్పున వసూలు చేస్తారు. అందులో కొంత మొత్తాన్ని డిస్కంలకు చెల్లించాలి. టోల్ గేట్లోని వాహనాల సంఖ్య ఆధారంగా ఎక్కువ రద్దీ ఉండే రహదారులు, పెద్ద నగరాలు, పారిశ్రామిక హబ్బులు, పోర్టులకు అనుసంధానంగా ఉండే హైవేలపై ఈవీ ఛార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు.